అమ్మ భోగి రోజు సాయంత్రం పూట పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు కదా! భోగి పళ్ళల్లో ఇప్పుడు ఎవరికి తోచింది వాళ్ళు, ఎవరికి తెలిసింది వాళ్ళు పోస్తూ ఉన్నారు. అసలు భోగి పళ్ళల్లో ఏమేం పొయ్యాలి పిల్లలకి? ఏ వయస్సు వాళ్ళకు పోస్తారు? ఎందుకు పోస్తారు? భోగి రోజున సాయంత్రం చిన్న పిల్లలకి భోగి పళ్ళు పోస్తారమ్మా. హ్మ్. అది గనక 6 సంవత్సరాల వరకు పోస్తారు కొంతమంది. హ్మ్. అది 12 సంవత్సరాల వరకు పోయొచ్చు. ఎందుకనంటే బాల అరిష్ట దోషాలు అనేటటువంటివి పిల్లలకు ఉంటాయమ్మా. హ్మ్. సాధారణంగా పిల్లలకి బాల అరిష్ట దోషాలు అనేటటువంటిది 8 సంవత్సరాల వరకు ఉంటాయని చెప్తూ ఉంటారు పెద్దలు. హ్మ్. కాబట్టి ఖచ్చితంగా 8 ఏళ్ల లోపల పిల్లలు కూడా ఖచ్చితంగా పోయండి. హ్మ్. ఆ తర్వాత 12 ఏళ్ల వరకు కూడా పోయొచ్చు. హ్మ్. తప్పైతే ఏమి కాదు. కొంతమంది పెద్దవాళ్ళు కూడా వాళ్ళ అమ్మల చేత పోయించుకుంటారు. హ్మ్. మా అమ్మగారు ఉన్నంత వరకు కూడా మా చిన్నన్నయ్య పోయించుకునేవాడు. అమ్మ చేత పోయించుకుంటే నాకు ఆ సంవత్సరం అంతా బాగుంటుంది అని చెప్పి. హుహు. అది వాళ్ళ నమ్మకం అమ్మ. అయితే ఓకే. అసలు మామూలుగా మటుకు బాలారిష్ట దోషాలు అనేటటువంటివి పోవటం కోసమని ఈ భోగిపళ్ళు అనేటటువంటివి పోస్తారు. హ్మ్. అయితే అసలు ఇందులో కలపవలసినవి ఏమిటి అని అంటే శనగలు, పువ్వులు, తర్వాత రేగిపళ్ళు, నాణాలు. హ్మ్. నాణాలు ఏమంటారు? కొత్తగా వస్తున్నటువంటి కాసులు కాదు. రాగి ఉంటాయి చూసారా? హ్మ్. రాగి కాసులే పొయ్యమంటారు. అప్పుడు దొరికేవి ఇప్పుడు దొరుకుతున్నాయా అని అడగచ్చు మీరు. హ్మ్. దొరుకుతున్నాయి. హుహు. రాగి కాసులు గూడా మనము ఇవాళ మనకంతా అరచేతిలో ఆ వైకుంఠం ఉందమ్మా. ఏమిటో మనము ఫోన్‌లో గనక నొక్కినట్టయితే ఎక్కడ రాగి కాసులు అమ్ముతున్నారంటే మనకు గూగుల్ అన్నీ చెప్తోంది. ఓకే. కాబట్టి ఆ ప్రకారంగా రాగి కాసుల్ని మనం తెచ్చుకొని ఒక మూడో, ఐదో ఎన్నైనా సరే తెచ్చుకొని హ్మ్. మీ వీలు ప్రకారంగా రాగి కాసులు పోస్తే మంచిది. అది ఆరోగ్యరీత్యా గూడా మంచిది. హుహు. అదేవిధంగా రాగి రాకోరుతుంది అంటారు. హ్మ్. అంటే వారికి ఎటువంటిది కావాలంటే సంపద కావాలా సంపద, ఆయుష్ కావాలా ఆయుష్, ఆరోగ్యం కావాలా ఆరోగ్యం. పిల్లలకి అన్నీ కావాలి గదా! హ్మ్. కాబట్టి అందుకని రాగి పైసలు పోస్తారు. హుహు. అదేవిధంగా పువ్వులు, అక్షతలు ఇవన్నీ కలిపి అయితే కొంతమంది చెరుకు గడలు గూడా కలుపుతారు. చెరుకు గడలు గూడా కలుపుతారు. హ్మ్. పూర్వపు నుంచి ఉన్నటువంటిదే చెరుకు గడలు కలిపేటటువంటిది. హ్మ్. చెరుకు గడలు, శనగలు, అదేవిధంగా రేగిపళ్ళు, తర్వాత చిల్లర నాణాలు, హ్మ్. శనగలు. 5 కూడాను కలిపి ఇట్లా దిగదుడుస్తారనమాట. హ్మ్. అంటే వారికి దిష్టి తీయటం హ్మ్. అనేటటువంటిది. వారికి ఉన్నటువంటి దృష్టి దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పోతాయన్నమాట. హ్మ్. అందుకని ఇట్లా 3 సార్లు శశిముఖులారా రారే అంటూ పాటలు పాడుతూ మా హ్మ్. పిల్లలకి భోగిపళ్ళు పోస్తున్నాము రండి అని చెప్పి చక్కగా ఈ విధంగా పోస్తారనమాట. ఇలా చేయటం వల్ల వారికి ఆయుష్షు, ఆరోగ్యము అన్నీ కూడా లభిస్తాయి తల్లి. అది.